వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. సిరివెల్ల మండలం కోటపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో 4 నిందితులు సిఐ సమక్షంలో లొంగిపోయారు. వారిని రిమాండ్కు పంపించిన సిరివెల్ల సిఐ వంశీధర్. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండలం కోటపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో 4 నిందితులు కోటపాడు వీఆర్ఓ దగ్గరకు వచ్చి నేరం చేశామని అంగీకరించారు. వీఆర్ఓ ద్వారా సిరివెల్ల సిఐ వంశీధర్ సమక్షంలో లొంగిపోయిన నిందితులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించిన సిరివెల్ల సిఐ. ఇందులో భాగంగా ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి ఛేదించిన సిరివెల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వంశీధర్, ఎస్ఐ సురేష్ మరియు వారి సిబ్బందిని ఆర్లగడ్డ డిఎస్పీ బి వెంకటరామయ్య ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రములను అందజేశారు. వారే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటారు. కోటపాడు వీఆర్ఓ నాయబ్ రసూల్ గారి దగ్గరికి వచ్చి నేరం ఏ విధంగా జరిగిందని చెప్పేసి వివరించి చెప్పడం జరిగింది. సో అతను ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని మన సిఐ గారు దర్యాప్తు అధికారి ఈ వంశీధర్ గారి దగ్గరికి వస్తే ఆ ముద్దాయిలు 4 తీసుకొని ఆ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ మీదనే ఈ కేసుని సెక్షన్ని 174 సిఆర్పిసి డెత్ కాజ్ నాట్ నోన్, అంటే ఈ చనిపోయిన సహజ మరణం కాకుండా అసహజంగా మరణాలు ఏవైతే చెందుతాయో వాటన్నిటి కింద కూడా మనము 174 సిఆర్పిసి కింద ప్రొసీజర్ అంతా ఫాలో అవుతాము. అప్పుడు కారణం తెలియదు కాబట్టి డెత్ కాజ్ నాట్ నోన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కారణం తెలిసింది, ఉద్దేశపూర్వకంగా ప్రీప్లాన్డ్గా అందరూ కలిసి కుట్ర పని చంపారు కాబట్టి అందుకు సంబంధిత సెక్షన్లు 302 ఐపీసీ, కుట్ర పన్నినందుకు అంటే హత్య గావించినందుకు 302 ఐపీసీ, కుట్ర పన్నినందుకు 120B ఐపీసీ. అంతేకాకుండా అందరికీ ఒకే ఉద్దేశం ఉంది కాబట్టి కామన్ అంటే ఉమ్మడి కామన్ ఇంటెన్షన్ అంటారు, ఉమ్మడి ఉద్దేశం ఉంది కాబట్టి సెక్షన్ 34 ఐపీసీ. వీటితో పాటు సాక్ష్యాన్ని కనిపించకుండా చేయాలా, ఈ విధంగా చంపినారనేది మరుగునపరచాలనే ఉద్దేశంతో చేసినందుకు సెక్షన్ 201 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నిందితులందరినీ కూడా ఈరోజే జ్యుడిషియల్ కస్టడీ అంటే రిమాండ్ నిమిత్తం పంపించడం అనేది జరుగుతుంది. ఎక్కడ అరెస్ట్ చేశారు సార్? అరెస్ట్ చేయలేదు. ఎక్స్ట్రా జ్యుడిషియల్ అంటే వీఆర్ఓ దగ్గరికి పోయి మేము నేరం చేశామని ఒప్పుకున్నారా, ఒప్పుకున్న స్టేట్మెంట్ మేరకు సర్కిల్ ఆఫీస్ దగ్గరికి వస్తే సిఐ గారు సర్కిల్ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేయడం. 9వ తేదీ డెడ్ బాడీని అనుకున్నారు సార్. సంఘటన ఎప్పుడు జరిగింది? 7వ తారీఖు జరిగింది. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి నేను అప్లై చేసేది ఏమంటే ఈ వైవాహికేతర సంబంధాలు అనేవి ఎంత దాకా దారితీస్తాయి, కుటుంబాలు అనేవి ఏ విధంగా నాశనం అవుతాయి అని దానికి ఈరోజు ప్రత్యక్ష తార్కాణము. కాబట్టి వైడ్ స్ప్రెడ్గా వైవాహికేతర సంబంధాల వలన హత్య దాకా దారితీస్తాయి, ఆ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి అని మీరు కూడా మీ బాధ్యతగా దీన్ని బాగా స్ప్రెడ్ చేస్తే కొంత సమాజంలో ఈ వైవాహికేతర సంబంధాలు అనేవి తగ్గిపోయి సమాజం కొంచెం మంచి ఉన్నతమైన స్థితిలో పోయేదానికి ఆస్కారం కూడా మీరు కల్పిస్తారని కోసం ఆశిస్తున్నాను. కోటపాడు గ్రామంలో సరస్వతి అని చెప్పేసి వయసు సుమారు 49 సంవత్సరాలు ఉంటాయి. ఈమె యాక్చువల్గా తన పుట్టినీళ్ళు యాలూరు అయితే ఒక 9 సంవత్సరాల క్రితము ఆమె భర్త లక్ష్మీనరసింహ చనిపోయిన తర్వాత ఆమె కోటపాడు గ్రామంలోనే కాపురం ఉంటుంది. అయితే ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి తన సొంత ఊరికే చెందిన కోటపాడు గ్రామానికి చెందిన పుటిక బాలమధ్యలేటి అని చెప్పేసి అనే వ్యక్తి, అతనికి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఈ 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తితో వైవాహికేతర సంబంధం జరుపుతూ ఉండడం వలన కొంతకాలం కంటిన్యూ అవుతూ వచ్చింది భర్త చనిపోయినప్పటి నుంచి. అయితే ఈ పుటిక బాలమధ్యలేటి అనే వ్యక్తి యొక్క ప్రవర్తన ఎప్పుడూ తాగి రావడము, అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డోర్లు కొట్టడము, ఆ తాగిన మైకంలో ఆమె కొట్టడము, రకరకాలుగా హింసిస్తూ ఉండేవాడు. సో అతని యొక్క వేధింపులను తట్టుకోలేక ఒక 6 నెలల క్రితం తన తమ్ముడు వీళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ మందలించడం వలన 6 నెలల నుంచి కొద్దిగా అతనికి దగ్గరికి ఆ వైవాహికేతర సంబంధము కొనసాగించడానికి ఆమె నిరాకరిస్తూ ఉండడం వలన ఇద్దరి మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా అతను ఎప్పుడు పడితే అప్పుడు రావడము, అర్ధరాత్రి ఆమెను
బూతులు తిట్టడము, ఇదంతా చుట్టుపక్కల వాళ్ళకు కూడా న్యూసెన్స్గా ఉండేది. ఇక చివరికి అతన్ని కడతీర్చాలని చెప్పేసి సరస్వతి నిర్ణయించుకొని తన తమ్ముళ్ళైన కొద్దిపాటి శ్రీను, అంటే ఇది యాలూరు గ్రామం కాబట్టి యాలూరు గ్రామానికి చెందిన కొద్దిపాటి శ్రీను పెద్ద తమ్ముడు, ఇతనికి ఒక 41 years అట్లా ఉంటాయి. తర్వాత కొద్దిపాటి వెంకటనారాయణ, ఇతను యాలూరులో ఉంటాడు కానీ నేటివ్ అయితే యాలూరే, కోలూరులో ఉంటాడు. వీళ్ళకి చెప్పడము, అంతేకాకుండా కొద్దిపాటి శ్రీనుకి స్నేహితుడైన ఈ రంగాపురం తిమ్మరాజు, ఇతను కూడా యాలూరు గ్రామమే, ఈ ముగ్గురికి సమాచారం ఇచ్చి ఒక పథకం ప్రకారము కోటపాడు గ్రామంలో సరస్వతి ఇంట్లో వీళ్ళు దాక్కొని ఉన్నారు. అతను రాత్రి సుమారు 10 గంటలప్పుడు ఈ కోటపాడు గ్రామంలోని సరస్వతి ఇంటికి రాగా సరస్వతి, తర్వాత తన సొంత తమ్ముళ్ళు, ఈ తిమ్మరాజు నలుగురు కలిసి వారిలో కొద్దిపాటి శ్రీను, తర్వాత కొద్దిపాటి వెంకటనారాయణ ఇద్దరు అతని మెడకు వెనకాల నుంచి ఒక చీర తాడులాగా దాన్ని చీరతో పట్టుకొని స్ట్రాంగులేషన్, అంటే గొంతు బిగించి చంపడం అంటారు, స్ట్రాంగులేట్ చేసి ఆ స్ట్రాంగులేట్ చేసే క్రమంలో సరస్వతి కాలు పట్టుకుంది, చేతులు అల్లాడకుండా ఈ తిమ్మరాజు పట్టుకున్నారు. సో బాగా గట్టిగా బిగించడంతో అక్కడికక్కడే అతను ప్రాణం వేయడం జరిగింది. అంటే ఆటోమేటిక్గా స్ట్రాంగులేట్ చేసినప్పుడు ఊపిరి ఆడకుండా పోతుంది అనమాట. ఆస్ఫిక్సియా డెత్ డ్యూ టు స్ట్రాంగులేషన్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. అంటే శ్వాస స్తంభించి చనిపోవడము గొంతు బిగించడం వల్ల ఎవరికైనా సహజమైంది. సో చనిపోయిన తర్వాత ఇంకా అతనేదో ఇంటికి వస్తూ సహజంగా చనిపోయినాడనే విధంగా